మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్. సమ్మర్ వచ్చేసిందంటే మామిడికాయలు అయితే వచ్చేస్తాయి కదా. ఇంకా సమ్మర్ లో పికిల్ పెట్టుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే ఈరోజు మామిడికాయ నిల్వ పచ్చడి అయితే పెట్టాను. మా ఇంట్లో ఉన్న మామిడికాయలతోనే ఈ విధంగా సింపుల్ గా ఊరగాయ అయితే పెట్టిన మామిడికాయ ఊరగాయ అయితే పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అందరూ పోపు పెట్టకుండా డైరెక్ట్ గా ఉప్పు కారం మసాలాలు పచ్చి నూనెతో చేస్తారు కదా. కాకపోతే ఇక్కడైతే నేను పోపు పెట్టిన ఆయిల్ అయితే వాడతాను పికిల్ కి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా సైడ్ మా అమ్మ వాళ్ళు ఈ విధంగా ఎక్కువగా ఇవే చేసేవాళ్ళు. పోపు పెట్టే ఊరగాయ అయితే పెడతారు. అలాగే నేను కూడా ఇంట్లో ఉన్న ఈ బెంగళూరు మామిడికాయలు ఇవి చాలా పుల్లగా ఉన్నాయి. అందుకనేసి 4 మామిడికాయలు పెట్టుకుందాము కొద్ది రోజులు. అంటే స్టార్టింగ్ లో బాగా తినేస్తాం కదా, అప్పుడొక ముక్క అలాగా ఫస్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా తినేస్తాము. కాబట్టి నేనైతే కొంచెమే పెట్టుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కంటే కూడా. మామిడికాయ ఊరగాయ పెట్టుకోవడానికి ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి తేమ దుడిచేసుకొని ఆరిపోవాలి. తేమ లేకుండా ఆరబెట్టేసుకొని తర్వాత అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కండ కాకుండా మరీ తక్కువ కండ కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కండ పెట్టినా కూడా ఇది మెత్తబడిపోతుంది అంటూ ఉంటారు ఇంట్లో. ఇంకా నేనైతే ఈ మామిడికాయలు అయితే కట్ చేశాను. కొన్ని మామిడికాయలు అయితే రెడ్గా అనిపించాయి. సో కొంచెం ఎక్కువ రెడ్గా ఉండేటివి అయితే నేను తీసేసి కొంచెం పచ్చిగా ఉన్న మామిడికాయలని ఈ విధంగా ఉప్పులుగా అయితే కట్ చేసేసుకొని తీసేసుకున్నాను. మరీ రెడ్గా ఉన్న మామిడికాయలు పచ్చడి పెడితే అంత బాగోదు కదా. అందుకనేసి ఇంకా కొంచెం అయితే రెడ్గా ఉన్నటివి తీసేసి కొంచెం గ్రీన్గా ఉన్న మామిడికాయలు మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసుకోవాలి. ఊరగాయకి ఎప్పుడైనా చాలా పుల్లగా ఉన్న మామిడికాయలతో ఊరగాయ అయితే పెడుతూ ఉంటాము. లాస్ట్ ఇయర్ పెట్టిన మామిడికాయ ఊరగాయ అయితే ఇప్పటి వరకు కూడా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉన్నింది. చాలా బాగా కుదిరింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు పెట్టే మామిడికాయ ఊరగాయ ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఊరగాయ అయితే అయిపోయింది. లేదు కదా, ఇంకా తినాలని నోట్లో నీళ్ళు అయితే ఊరుతూ ఉన్నాయి. పికిల్ కావాలి అనిపించినప్పుడల్లా ఇంట్లో పికిల్ అయితే ఏం లేదు. అందుకనేసి నేనైతే ఈరోజు పికిల్ అయితే పెడుతున్నాను. ఇదైతే ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. కొంచెమే పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ ఎక్కువ పుల్లటి మామిడికాయలు, చిన్న మామిడికాయలు, అవి మామిడికాయ ఊరగాయకి మాత్రమే వాడే మామిడికాయలతో చేసాము. చాలా బాగుంది. ఇవి వచ్చేసి వీటితో మేము పెద్దగా పెట్టాము, ఎక్కువ చట్నీలే వాడుతూ ఉంటాము. కాకపోతే ఇవే ఉన్నాయి కాబట్టి నేనైతే వీటితో ఊరగాయ అయితే పెడుతున్నాను. కొన్ని ముక్కలే కదా ఉండేది. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు సాల్ట్ అయితే వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. తర్వాత టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆవ మెంతి పిండి అయితే వేసేసుకున్నాము. ఇవి 3 కూడా బాగా కలిసే విధంగా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము. చేతితో కలుపుకుంటే కొంచెం బాగా కలుస్తుంది కదా అనేసి నేను చేతితో అయితే కలుపుతూ ఉన్నాను. ఇవి కొంచెం బాగా కలిపేసి పక్కన పెట్టేసామంటే ఒక 10 నిమిషాల్లో ఆ విధంగా అయితే ఊరేస్తుంది. కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కనుక మామిడికాయ ఊరగాయకి పోపు కోసము నేనైతే తెల్లగడ్డలు ఈ విధంగా పొట్టు ఒలిచేసుకొని కొంచెం అట్లా దంచుతున్నాను. కచ్చాపచ్చలాగా ఎక్కువ కాకుండా జస్ట్ అలా పగలగొడుతున్నాను. అప్పుడు ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి చేరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కొట్టేసి పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాము. 1 కప్పు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము కావాల్సినటువన్నీ కూడా ఆవాలు ఇవన్నీ కూడా దగ్గరగా పెట్టుకొని వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత కొద్దిగా ఆవాలు అయితే వేసేసుకున్నాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డలను కూడా వేసేసుకొని అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసి తెల్లగడ్డల్ని ఆ వేడికే ఏగిపోతాయి. తర్వాత అయితే ఈ పోపు మొత్తం కూడా చల్లారిపోవాలి. గోరువెచ్చగా కూడా ఉండకూడదు. తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆవకాయ అయితే ఈ విధంగా అయిపోయింది. కొంచెం నీళ్ళు ఊరి బాగా ఉప్పు కారం అనేది పట్టుంటుంది. ఇప్పుడైతే ఇంకా పోపు అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాము. ఇక్కడైతే నేను పోపు వేస్తుంటే మా రిత్విక వచ్చి అమ్మ నేను మిక్స్ చేస్తాను అంటూ ఉంది. పక్కనే ఉంది. అన్ని నేనేం చేస్తే అది కలబెడుతూ ఉంటుంది. ఇంకా సరేలే అనేసి రిత్వికాకి అయితే ఇచ్చేసాను. మా పాప అయితే మిక్స్ చేస్తా అమ్మ నేను మిక్స్ చేస్తా అంటే సర్లేరా నువ్వే చెయ్యి అనేసి ఇచ్చేసాను.
తనైతే చూస్తుంది. ఆల్మోస్ట్ నేను ఏమన్నా చేస్తే ఈ మధ్య అన్ని మిక్స్ చేస్తా, అమ్మ నేనేస్తా ఉప్పు వేస్తా, అమ్మ నేనేస్తా కారం వేస్తా అంటా ఉంటుంది. ఉప్పు కారం చూసుకొని తక్కువైనట్లయితే వేసుకోవచ్చు. సరేలే అనేసి ఫైనల్ గా నేనే స్పూన్ తీసుకొని మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. మనం ఆయిల్ మొత్తం వేసిన తర్వాత చేతితో ప్యాన్ కుండా ఆయిల్ కూడా మొత్తం ఊడ్చేసి వేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇన్స్టాంట్ గా వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్ గా పోపు పెట్టాం కదా, ఆ పోపు ఫ్లేవరు ఇంకా పులుపు ఉప్పు ఆవమెంతి పిండి ఫ్లేవర్ మొత్తం కలిసింది కదా, కొద్దిసేపు ఊరింది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే తిన్నా కూడా. నేనైతే కనుక చేసిన వెంటనే వేడి వేడి అన్నం అయితే అయినింది, ఇంకా అన్నంలో కలుపుకొని అయితే తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు మీ ఇంట్లో ఆవకాయ వచ్చేసి పోపు పెట్టి చేస్తారా, లేదంటే పచ్చి నూనె ఇలా వేస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. నా స్టైల్లోనే ఊరగాయ అయితే పెట్టేశాను. మీకు ఈ పికిల్ నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిరికృష్ణ వ్లాగ్స్. బాయ్.